హలో ఫ్రెండ్స్, ఈరోజు నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా, ఈజీగా, త్వరగా అయిపోయేలాగా చూపిస్తున్నాను. మనం ఫస్ట్ ప్యాన్ హీట్ చేసుకొని ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు ఉడికించుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. 2 మినిట్స్ అలా వేగనించి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత జీడిపప్పు వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం, కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత లివర్ని ముక్కలుగా కట్ చేసుకొని, చికెన్ లివర్ ఇది, ఇక్కడ నేను 1/2 కిలో వరకు తీసుకున్నాను అన్నమాట. ఆ ముక్కల్ని ఇందులో యాడ్ చేసి బాగా తిప్పేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ లివర్లో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోయి ముక్క అనేది గట్టి పడుతుంది అన్నమాట. నేను ఇలా 20 మినిట్స్ ఉడికించిన తర్వాత చూడండి, ముక్క అనేది ఇలా వచ్చింది. ఆ తర్వాత మూత లేకుండా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తున్నాను. మీ రుచికి సరిపడా సాల్ట్, కారం యాడ్ చేసుకోండి. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కారం ఎక్కువ వేసాను. ఇక్కడ నుండి మనం బాగా జాగ్రత్తగా దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. అడుగంటే ఛాన్స్ ఉంటుంది. స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ముక్క బాగా డ్రై అయిపోయి గట్టిపడే వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత మీరు ఈ స్టేజ్లో కావాలంటే కొంచెం మిరియాల పొడి, ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. ఇలా బాగా రోస్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, వెరీ సింపుల్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.